రూపాంతరం ప్రేక్షకులందరికీ మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు అండ్ స్వాగతం. ఈరోజు మన వాక్య పరిచర్య కొరకు 1 యోహాను 4వ అధ్యాయము 7 నుండి 10వ వచనం వరకు, 1 John chapter 4 verses 7 through 10. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం నుండి 10వ వచనం వరకు మీ బైబిల్లో మీరు గమనించండి. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడవు ప్రేమస్వరూపుడవైన మా తండ్రి, మీకు కృతజ్ఞతలు. మీ వాక్యంలో మీరు ప్రేమస్వరూపి అయి ఉన్నారు అండ్ మీ ప్రేమను మా పట్ల వెల్లడిపరిచారు. సిలువలో దాన్ని మీరు మా కొరకు రుజువు చేశారు. దాన్ని బట్టి మీ కృతజ్ఞతలు. మా పాప ప్రాయశ్చిత్తార్థమై మీ ప్రియ కుమారుని లోకంలోనికి పంపినందుకు మీ కృతజ్ఞతలు. మరి వాక్య భాగంలో ఉన్నటువంటి ముఖ్య విషయాన్ని మేము తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, అమలు చేయడానికి మాలో ప్రతి ఒక్కరికి సహాయము చేయండి. మేము నిమిత్త మాత్రులము, మేము నిర్జీవులము. మీరే మాకు జీవం ఇవ్వాలి. మీరే మీ ఆత్మ ద్వారా మీ ప్రేమను మా హృదయాల్లో కుమ్మరించి మా చేత ప్రేమింప చేయాలి. ఆ ప్రకారం మీ కార్యము చేసి మహిమ పొందమని యేసు నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. సో అపోస్తులైనటువంటి యోహాను యేసుక్రీస్తు యొక్క ప్రియ శిష్యుడు, యేసు రొమ్మున ఆనుకుని కూర్చున్నటువంటి శిష్యుడు. ఆయన దేవుడి గురించి చాలా గొప్ప విషయాలు రాస్తాడు. అండ్ ఇక్కడ ఈ మొదటి పత్రికలో, ఆయన రాసిన మొదటి పత్రికలో ఆయన ప్రియులారా అని 7వ వచనంలో తన ప్రియులను, లేకపోతే ప్రభునందున్నటువంటి వారిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఇంగ్లీష్లో బిల్లవడ్ అని ఉంటుంది. యాక్చువల్గా ఇంకో రకంగా కూడా మనం దాన్ని చెప్పొచ్చు. అదేంటంటే దేవుని చేత ప్రేమింపబడిన వారలారా. దేవుని చేత ప్రేమింపబడ్డారు కనుక ఇప్పుడు మీరు దేవుణ్ణి ప్రేమించండి, దేవుని పోలికలో ఉన్నటువంటి మీ తోటి వారిని ప్రేమించండి అన్నటువంటి భావము దాంట్లో ఉంది. అందుకే అంటాడు, మనము ఒకరినొకడు ప్రేమింతము. సో ఒకరినొకరు ప్రేమించుకోవడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేశాడు. దేవుడి యొక్క ప్రేమ చేత మనమందరము కూడా రక్షించబడిన తర్వాత ఆ ప్రేమలో కొనసాగుట కొరకు నియమించబడ్డాం. దాని గురించే ఆయన 1 యోహాను రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయంలో చెప్తాడు, 3వ అధ్యాయంలో చెప్తాడు, 4వ అధ్యాయంలో చెప్తాడు, 5వ అధ్యాయంలో చెప్తాడు. సో అది ఒక ప్రధానమైనటువంటి అంశం అన్నమాట. నేను దేవుణ్ణి ఎరుగుదును అంటే దేవుడి చేత ప్రేమించబడినటువంటి వ్యక్తిని కనుక, దేవుడి ప్రేమను అనుభవపూర్వకంగా తెలుసుకున్న వ్యక్తిని కనుక, రక్షించబడ్డ వ్యక్తిని కనుక నేను దేవుడిని ఎరుగుదును. అట్లాంటి వ్యక్తిని అయితే నేను తప్పకుండా దేవుడిని ప్రేమిస్తాను అండ్ ఒకరిని ఒకరు ప్రేమించేటువంటి స్థితిలో ఉంటాం. ఆ మాటలు మీరు గమనిస్తే, మనము ఒకరినొకడం ప్రేమిద్దాం. ఎందుకు? ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. సో మనలో దేవుడు ఉన్నప్పుడు, నా హృదయంలో దేవుడున్నాడు, మీ హృదయంలో దేవుడున్నాడు, మనం దేవుడి పిల్లలము, రక్షించబడ్డవారము, ఆత్మచేత ముద్రించబడ్డవారము అన్నప్పుడు, దేవుడి ద్వారా మనలోకి ప్రేమ వచ్చినప్పుడు, ఆ ప్రేమ ఎందుకు వస్తుంది? దేవుని మూలముగా కలుగుచున్నటువంటి ప్రేమ ఎందుకు కలుగుతుందంటే, ఆ ప్రేమను మనము ఇతరులకు పంచుటకు, లేక ఒకరిని ఒకరు ప్రేమించుటకు. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. సో ఎవడైనా ప్రేమిస్తే వాడు దేవుడి మూలముగా పుట్టినవాడు, వాడు దేవుణ్ణి ఎరిగినటువంటి వాడు. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. సో ఎవరైనా సరే క్రైస్తవుడును, క్రైస్తవురాలను అని చెప్పి, సంఘస్థుడను, సంఘస్థురాలను అని చెప్పి వారు ప్రేమించలేదనుకోండి, దేవుణ్ణి ప్రేమించకపోయినా, దేవుడి పోలికలో ఉన్నటువంటి ఇతరులను ప్రేమించకపోయినా వారు దేవుణ్ణి ఎరుగరు. ఎందుకంటే వారు దేవుడి మూలముగా జన్మించినటువంటి వారు కారు. అది వాక్యంలో మనకు నేర్పించబడుతున్నటువంటి గొప్ప సత్యం. ఈ వారం గుడ్ ఫ్రైడేలో మనం దేవుడి ప్రేమ సిలువలో మన కొరకు వెల్లడి చేయబడుట మనం చూస్తాం. ఎంతగా ఆయన కుమారుడు మన కొరకు ప్రాయశ్చిత్తార్థమై ఆ ప్రేమను సిలువలో చూపించాడు. 6 గంటలు ఆయన ఎట్లా ఎండలో నింగికి నేలకు మధ్యలో వ్రేలాడాడు.
మన నేరము, మన ఘోరము, మన పాపము, మన భారము, మన శిక్ష, మన శాపమన్నీ ఆయన మీద మోపబడినప్పుడు ఆయన వాటిని భరించి వాటికి పరిహారం ఎట్లా ప్రేమతో చేశాడో దాని గురించి మనము ధ్యానించబోతున్నాం. అండ్ చాలామంది ఈ 40 దినాలు దాని గురించి ధ్యానించి ఉంటే అలాంటి వారందరూ కూడా దేవుడికి కృతజ్ఞత చెప్పకుండా ఉండలేరు. సో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనది ఏదైనా ఉంది, ఏదైనా గుణం ఉంది, ఏదైనా మరి శీలం ఉంది అంటే అది ప్రేమ, అది లవ్. అండ్ ఈ లవ్ ప్రపంచ సంబంధమైనటువంటి ప్రేమ కాదు, ప్రపంచ ప్రేమ, ప్రజల్లో కనపడేటువంటి ప్రేమ, అది స్వార్థపూరితమైనటువంటి ప్రేమ. మనము ఎవరి వైపు ఆకర్షించబడతామంటే ఎవరి ద్వారా అయినా మనకు ఏదైనా మేలు కలిగితే, ఎవరైనా మనల్ని మెచ్చుకుంటే, ఎవరి ద్వారా అయినా మనం ఏదైనా ఆల్రెడీ పొంది ఉంటే, లేక పొందుతుంటే, లేక పొందబోతే అట్లాంటి వారి వైపు మనం ఆకర్షించబడతాం, వారిని ఇష్టపడతాం, వారిని ప్రేమిస్తాం, వారిని అభిమానిస్తాం, వారిని గౌరవిస్తాం. ఇది లోకం పద్ధతి. కానీ దేవుడు ఎట్లా చేశాడు? ఆయనను ప్రేమించని వారిని, ఆయనను ఎరుగని వారిని, ఆయన్ని వ్యతిరేకించినటువంటి వారిని ఆయన ప్రేమించి వారికి తన ప్రేమను మొదట చూపించాడు. ఆయన మొదట మనల్ని ప్రేమించాడు కనుక మనము తిరిగి ఆయన్ని ప్రేమించే వారం అయ్యాం. సో దేవుడు మనలో ఇన్వెస్ట్ చేసినటువంటి డివైన్ లవ్, దైవిక ప్రేమ తిరిగి మనము ఆయనకి, ఆయన వారికి ఇవ్వడము, అది మన కనీస బాధ్యత. సో ప్రేమ క్రైస్తవులకి చాలా కీలకమైంది. యుఎస్లో ఒక స్టడీ చేశారు, ర్యాబిట్స్ అంటే ఈ యొక్క కొందేళ్ల మీద. వాటికి హై కొలెస్ట్రాల్ డైట్, ఆ కొందేళ్ళన్నిటికీ ఒకే రకమైనటువంటి ఆహారాన్ని పెట్టారు. అయితే కొన్నింటిని ఒక వ్యక్తి పట్టుకొని నిమురుతూ ప్రేమతో మాట్లాడుతూ ఆహారాన్ని పెట్టాడు. కొన్నిటికి జస్ట్ వాటి ముందు ఆహారం వేసి అట్లాంటిది ఏమీ చేయకుండా ఆహారాన్ని పెట్టారు. సో కేవలం ఆహారము తిన్నటువంటి వాటి కన్నా ప్రేమతో ఒకడు పట్టుకొని నిమురుతూ మాట్లాడుతూ ఆహారం పెట్టినటువంటి కుందేళ్ళు 60% ఎక్కువ టైం బ్రతికాయి. అండ్ ఆ యొక్క స్టడీలో వారు ఏం చెప్పారంటే ప్రేమ యొక్క శక్తి చూడండి. ఒక జీవి కూడా ప్రేమ ద్వారా 60% ఎక్కువ బతికింది. అండ్ ప్రేమ లేనిది మొదట చనిపోయింది, తొందరగా వెళ్ళిపోయింది అని. సో అందుకని దేవుడు అంటున్నాడు, మనము ఒకరిని ఒకరము ప్రేమింతుము. మనం ప్రేమించుట సంఘంలో, క్రైస్తవ్యంలో చాలా ముఖ్యమైనటువంటి అంశం. జాన్ ఫ్లేవెల్ అనే ప్యూరిటన్ భక్తుడు ఆయన యొక్క పుస్తకంలో ఇట్లా రాశాడు, ఇది సహజంగా మనకు వచ్చేటువంటి అంశం కాదు, మనము సహజముగా ప్రేమించేటువంటి తత్వం ఉన్నటువంటి వారం కాము, దీని కొరకు మనము మన చిత్తమును అండ్ నిజమైనటువంటి ప్రయత్నమును చేయాలి. ఒకవేళ మనకే ఇది విడిచిపెడితే మనము దీనిని చేయజాలము. ఆయన అంటాడు, కొంతమంది స్త్రీలు, కొంతమంది పురుషులు 40-50 ఏళ్ళు బ్రతుకుతారు లోకంలో, కానీ వారు ఎన్నడూ 1 గంట కూడా వారి హృదయ పరిశోధనలు చేసుకోవడానికి, ఈ విషయంలో చూసుకోవడానికి వారిని అప్పగించుకోరు. అట్లాంటి వారికి మరి ఈ సంగతులన్నీ కూడా కష్టతరం. సో దేవుడి వాక్యంలో మనం చూస్తున్నాం, పరిశుద్ధాత్ముని యొక్క ఫలం ఏంటి అంటే ప్రేమ. గలతీ 5:22. సో క్రిస్టియానిటీలో మనకి ఉన్నటువంటి మూల విషయం ఏంటంటే, క్రిస్టియన్ అయిన తర్వాత మనము దేవుడి పోలికలో ఉన్నటువంటి వారిని ప్రేమించుటకే. 8వ వచనంలో మీరు గమనిస్తే ఒక ప్రొఫౌండ్ స్టేట్మెంట్ ఆయన చేశాడు, దేవుడు ప్రేమ స్వరూపి. దాని మీద వర్ణన ఉంది, కింద ఫుట్ నోట్లో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. లవ్ ఈజ్ గాడ్ అని కొంతమంది అంటారు, ప్రేమ దేవుడు అని అంటారు, అది బొత్తిగా అసత్యం. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, గాడ్ ఈజ్ లవ్. అండ్ లవ్ ఈజ్ నాట్ క్రియేటెడ్ బై గాడ్, బట్ లవ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ హిస్ నేచర్. ప్రేమను దేవుడు సృష్టించి ఇవ్వలేదు, దేవుడు ప్రేమను తన యొక్క స్వభావములో ఒక అంతర్లీనమైనటువంటి భాగముగా కలిగి ఉన్నాడు. సో ఒక చర్చ్ ఫాదర్ ఇట్లా అన్నాడు, ఒకవేళ ఈ యొక్క పత్రికలో ప్రేమకు సంబంధించినటువంటి ఈ ఒకే ఒక సత్యము తప్ప ఇంకేమీ లేకపోయినా, ఒకవేళ దేవుడి యొక్క వాక్య లేఖనాల్లో ఈ ఒకటే ఒక సత్యాన్ని పరిశుద్ధాత్ముడు మనకు బోధించిన, అంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అన్న ఆ ఒక్క సత్యాన్ని దేవుడు బోధించిన మనకు సరిపోయేది, ఎందుకంటే దానికి మించింది మనకేం అవసరం లేదు అని ఒక అర్లీ చర్చ్ ఫాదర్ అన్నాడు. సో అపోస్తలుడైనటువంటి యోహాను మనకి యోహాను సువార్తలో దేవుడు ఆత్మ అయి ఉన్నాడని చెప్పాడు. మొదటి యోహాను 1వ అధ్యాయంలో దేవుడు వెలుగై ఉన్నాడు అని నేర్పించాడు. ఇప్పుడు మొదటి యోహాను 4వ అధ్యాయంలో దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అనేది కూడా నేర్పిస్తున్నాడు. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, లవ్ ఈజ్ నాట్ న్యాచురల్. మనలో చాలామంది అనుకుంటారు,
మనము ప్రేమ చాలా సహజమైనది అని, కానీ కాదు. డిజైర్ ఈజ్ న్యాచురల్, కోరిక సహజమైనది. అండ్ అట్రాక్షన్ ఈజ్ న్యాచురల్, ఆకర్షణ సహజమైనది. అందుకనే చూడండి, మనకి కోరికలు చాలా బలంగా వెనువెంటనే కలుగుతూనే ఉంటాయి. దినం తర్వాత దినం కోరికలు మనం చేస్తాం కానీ కోరికలు చావవు. అండ్ ఆకర్షణలు చూడండి, ఎన్నిటికీ ఆకర్షించబడతాం. ప్రతినిత్యం మనల్ని మనము ఆపు చేసుకోవాలి, దీనికి దానికి, ప్రతి చెడు దానికి ఆకర్షించబడక. అవి సహజమైనవి మనకి, కానీ ప్రేమించుట మనకి సహజమైనది కాదు. కనుకనే దేవుడు మనకి అసాధారణమైన రీతిలో ప్రేమనిచ్చాడు, సూపర్ న్యాచురల్ లవ్నిచ్చాడు. ఆ ప్రేమను మనము కలిగి ప్రేమించే వారముగా ఉంటే ఎంత శ్రేష్టం. ఒక భక్తుడు అంటాడు, లవ్ ఈజ్ బెటర్ డెమాన్స్ట్రేటెడ్ దాన్ డిఫైన్డ్. ప్రేమను వివరించుట కన్నా, వర్ణించుట కన్నా ప్రదర్శించుట తేలిక అనేసి. నేనంటాను, ఇట్ ఈస్ ఈజియర్ టు ఎక్స్ప్రెస్ లవ్ దాన్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్. అవును, మనము ప్రేమ గురించి వివరణ ఇచ్చుట కన్నా ప్రేమను చూపిస్తే, ప్రేమను వ్యక్తపరిస్తే అది ఇంకా సులువైపోతుంది. సో చర్చ్ ఫాదర్ అగస్టిన్ ఏమంటాడంటే, ప్రేమ అంటే ఏంటి? ఇతరులకు సహాయము చేయుటకు చేతులు గలది, పేదవారికి, అవసరంలో ఉన్నవారికి తోడ్పడుటకు వేగిరముగా పరిగెత్తుటకు పాదములు గలది, ఘోరమైనటువంటి పరిస్థితుల్లో, దుస్థితిలో ఉన్నటువంటి వారిని చూచుటకు కన్నులు గలది, అండ్ మూలుగులు విని బాధలు నొప్పులను కలిగి మనుషులు ఏడుస్తుంటే వినుటకు చెవులను కలిగినది. ఇది ప్రేమ. ఇట్లాంటిది ప్రేమ అని అగస్టిన్ కూడా చెప్పడం జరిగింది. సో ప్రతి శ్రేష్టమైనటువంటి గుణము లేకపోతే లక్షణము మనకి ప్రేమలో కనబడుతుంది. థియోలాజియన్ అండ్ బైబిల్ టీచర్ అయినటువంటి A.W. పింక్ ఆయన యొక్క పుస్తకంలో 7 ఆస్పెక్ట్స్ ఆఫ్ హిస్ లవ్ అని ఒక చోట రాస్తాడు. అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుడి యొక్క గుణ లక్షణాల్లో ఉన్నటువంటి ప్రేమకు సంబంధించినటువంటి 7 విషయాలు. సో ఒక్కొక్క మాటలో ఆయన ఏం చెప్తున్నాడో మనము గమనించట చాలా శ్రేష్టం, ఎందుకంటే దేవుడి ప్రేమ ఎట్లాంటిదో మనకు అర్థమవుతుంది. మొదటి లక్షణం ఏంటంటే, గాడ్స్ లవ్ ఈజ్ అన్ఇన్ఫ్లుయెన్స్డ్. దేవుడి ప్రేమ ఎవరి చేత ప్రభావితము కాదు, ఆయన దానిని మనకు ఇస్తాడు. ఆయనను ఎవరు ఆ విషయంలో ప్రభావితము చేయలేరు. బయట నుండి ఏ ప్రభావము ఆయన మీద పడుట ద్వారా ఆయన మనల్ని ప్రేమించుట లేదు. రెండవది, గాడ్స్ లవ్ ఈజ్ ఇటర్నల్. దేవుడి ప్రేమ నిత్యమైనది. దేవుడికి ఎట్లా ఆది అంతము లేవో అలాగే ఆయన ప్రేమ కూడా శాశ్వతమైనది. అందుకే ఇర్మియా గ్రంథం 31లో దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని శాశ్వతమైనటువంటి ప్రేమతో ప్రేమించుచున్నాను అని. మూడవది ఏంటంటే, గాడ్స్ లవ్ ఈజ్ సావరెన్. దేవుడి యొక్క ప్రేమ సార్వభౌమమైనది, అంటే అన్నిటికన్నా ఉన్నతమైనటువంటిది. సో ఆయన ఎవరిని ప్రేమించుటకు బద్ధుడు కాడు. ఆయనకి నేను వీరిని ప్రేమించాలి, వారిని ప్రేమించాలి అనేటువంటి ఆంక్షలు ఏమీ లేవు. ఎవరు ఆయన్ని అడగరు. అయినా కూడా ఆయనంతటా ఆయనే ప్రేమించుటకు ఇష్టపడ్డాడు. గాడ్స్ లవ్ ఈజ్ ఇన్ఫినిట్. దేవుడి ప్రేమ అపారమైనది, అంతము లేనటువంటిది. సో దాని యొక్క లోతెంతో, దాని యొక్క ఎత్తెంతో, దాని యొక్క వెడల్పెంతో ఎవరు కూడా చెప్పలేరు, దానిని ఎవరు కొలవలేరు. తర్వాతది, గాడ్స్ లవ్ ఈజ్ ఇమ్యూటబుల్. అంటే దేవుడి ప్రేమ ఎన్నటికీ మారదు, ఎన్నటికీ తరగదు. గాడ్స్ లవ్ ఈజ్ హోలీ. దేవుడి ప్రేమ పరిశుద్ధమైనది. సో దేవుడి ప్రేమ ఆయన యొక్క పరిశుద్ధతతో ఏకీభవిస్తుంది. ఆయన పరిశుద్ధతతో అది పోరాడేటువంటిది కాదు. దేవుడి ప్రేమ మనుషుల ప్రేమ వంటి సెంటిమెంటల్ లవ్ కాదు, ఇమోషనల్గా ఉండేది కాదు, స్వచ్ఛమైనది, పవిత్రమైనది. అండ్ చివరిది, గాడ్స్ లవ్ ఈజ్ గ్రేషియస్. దేవుడి ప్రేమ కృపాసహితమైనది. అందుకనే క్రీస్తు మనల్ని దేవుడితో సంధి చేయుటకు, సమాధానపరచుటకు మన కొరకు ఆయన బలియాగమైపోయాడు. సో ఆ ప్రకారము దేవుడు తన ప్రేమను మనకు చూపించాడు. అండ్ ఈ ప్రేమను మనము తెలుసుకున్న తర్వాత, యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత, రక్షించబడిన తర్వాత, ఆయన గురించి మనము సంఘంలో ప్రేమ పాఠాలు నేర్చుకుంటూ ఉన్న తర్వాత, దేవుడు ప్రేమ స్వరూపి అని చెప్పుకుంటున్న తర్వాత, దీంట్లో మనము పెరగకపోతే, ఒకరినొకరము ప్రేమించుకోకపోతే మనము నిజముగా దేవుడిని ఎరిగిన వారము కాము అన్నది యోహాన్ ద్వారా మనకి దేవుడిస్తున్నటువంటి సందేశం. డాక్టర్ మార్టిన్ లాయిడ్ జోన్స్ ఒకసారి ఇట్లా చెప్పాడు, చాలామంది క్రైస్తవ లోకంలో ఎట్లాంటి వారు ఉన్నారంటే, ప్రేమించరు, దయ చూపించరు, ఎప్పుడు చూసినా విమర్శిస్తుంటారు, ఎప్పుడు గుసగుసలాడుతుంటారు, కొండెములాడుతుంటారు, వీపు వెనక మాట్లాడుతుంటారు, ఇతరుల గురించి ఎవరైనా చెడు మాట్లాడుతుంటే చాలా సంతోషంతో మురిసిపోతుంటారు. అట్లాంటి వారు
వారిని చూసినప్పుడు నా హృదయము ఎంతగానో వేదంతో నొచ్చుకుంటుంది, నా హృదయము మరి రక్తము కారినట్టు స్రవిస్తుంది. ఎందుకంటే వారు నిజముగా దేవుడి మూలముగా పుట్టిన వారు కారు, వారు దేవుడి యొక్క జీవము నుండి బొత్తిగా వేరు చేయబడినటువంటి వారు. ఇట్లాంటి వారు మారు మనసు పొంది దేవుడి వైపుకు వస్తేనే తప్ప వారికి నిజమైనటువంటి జీవము, నిత్య జీవము రెండు లభించవు. 9-10 వచనాలు మీరు ఒకవేళ గమనిస్తే, మనము ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను, దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. చాలాసార్లు చాలామంది అంటుంటారు, నన్ను ఎవరు ప్రేమించరు, నన్ను ఎవరు ప్రేమించట్లేదు, మా ఇంటి వారు ప్రేమించరు, బయటి వారు ప్రేమించరు. దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడిన, అంటే దేవుడు మనల్ని ప్రేమించాడు అన్నదానికి నిదర్శనం ఏంటి? తన అద్వితీయ కుమారుణ్ణి లోకంలోనికి పంపాడు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తుని లోకంలోనికి పంపాడు. కన్య గర్భాన ఆయన జన్మించాడు, పాపరహితుడిగా జన్మించాడు, నరావతారిగా లోకంలోనికి వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరాలు లోకంలో పవిత్రుడిగా జీవించాడు. పాపులందరి కొరకు ఆయన సిలువలో ప్రాయశ్చిత్తము చేయుటకు దేవుడి ద్వారా అర్పించబడ్డాడు. మరి ఇది దేవుడు మన పట్ల చూపినటువంటి ప్రేమ. అండ్ ఈ కార్యాన్ని దేవుడు ఎందుకు చేశాడంటే మనము ఆయన ద్వారా జీవించున్నట్లు, యేసుక్రీస్తు చేసినటువంటి సిలువ కార్యము ద్వారా మనము జీవించున్నట్లు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం ప్రకారం మీరు చూస్తే మనమందరము పాపాల్లో అపరాధాల్లో చచ్చిపడిన వారముగా ఉన్నాం, కానీ క్రీస్తు చేసినటువంటి విమోచన కార్యము ద్వారా మనల్ని తిరిగి బ్రతికిస్తున్నాడు కనుక ఆయన ద్వారా మనము జీవించున్నట్లు. అండ్ ఆయన ద్వారా జీవించటం, అందుకనే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే క్రైస్తవ్యము ఒక మతము కాదు. క్రైస్తవ్యము కొన్ని ఆజ్ఞలను, నియమ నిబంధనలను పాటించేటువంటి ఒక అభ్యాసము కాదు. ఇవి మానాలి, ఇవి చెయ్యాలి, ఇవి మానాలి, ఇవి చెయ్యాలి, వారం తర్వాత వారం ఇవి మానుతూ ఇవి చేస్తూ ఉండేటువంటి జీవితం కాదు. క్రైస్తవ్యం ఏంటంటే రిచువలిస్టిక్ లైఫ్ స్టైల్ కాదు, అంటే ఆచారయుక్తమైన జీవన విధానం కాదు. క్రైస్తవ్యం ఏంటంటే క్రీస్తు జీవాన్ని మనము పొందుకుని క్రీస్తు వలె మనము జీవించుట, క్రీస్తు వలె మనం మారుట, క్రీస్తు వలె మన రూపాంతరము చెందుట, క్రీస్తు ఎట్లా ప్రేమించాడో అట్లాగే ప్రేమించుట, నేర్చుకొనుట, ప్రేమించుట. సో యేసు తనను హింసించిన వారిని, తనను గాయపరిచిన వారిని, తనను దూషించిన వారిని, తనను మరణానికి అప్పగించి చంపుతున్న వారిని ఇట్లా ప్రేమించి వారి కోసం ప్రార్థన చేశాడో మనము అట్లాంటి వారి కోసము అండ్ మన తోటి సహోదరుల కోసం కూడా ప్రేమించాలి. పీటర్ మక్కిన్సీ అనేటువంటి భక్తుడు అంటాడు, వెన్ గాడ్ లవ్స్ హీ లవ్స్ ఎ వరల్డ్, వెన్ హీ గివ్స్ హిస్ సన్, సచ్ ఈస్ ద బౌండ్లెస్ లవ్ ఆఫ్ గాడ్. దేవుడు ప్రేమించినప్పుడు లోకమంతటిని ప్రేమిస్తాడు, దేవుడు ఇచ్చినప్పుడు తన కుమారుడిని ఇస్తాడు. సో దేవుడి ప్రేమ అంతా అపరిమితమైనటువంటిది. సో ఆ ప్రకారము దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎంతోమంది క్రిస్టియన్ లైఫ్లో ఎట్లా ఉంటారంటే, సండే చర్చ్కి వెళ్తాము, మధ్యవారం మీటింగ్కి వెళ్తాము, బైబిల్ రోజు కాసేపు చదువుకుంటాము, ప్రార్థన చేసుకుంటాము, కానికేస్తాము, అయిపోయింది. ఇక మిగతా టైం అంతా కూడా ప్రేమతో బ్రతకాల్సినటువంటి అవసరం ఉంది అని గుర్తించరు. వారి యొక్క కుటుంబంలో ఇతర సభ్యులతో వారికి ఉన్నటువంటి బంధము, ప్రేమతో వారు కొనసాగించాలి అన్నది గుర్తించరు. ఇతరులతో, సమాజంలో ఉన్నటువంటి వారితో ప్రేమతో వారు కొనసాగాలి అన్నది గుర్తించరు. సో ప్రేమ ఉన్న చోట చాలా చాలా మార్పులు మనము చూస్తాం. ప్రేమ లేని చోట మనిషిలాగానే ఉంటాడు. మనిషి క్రీస్తు పోలికలోనికి రూపాంతరము చెందడు. సో క్రిస్టియన్ ఫ్యామిలీలో, క్రిస్టియన్ బ్రదర్హుడ్లో, క్రిస్టియన్ కమ్యూనిటీలో, క్రిస్టియన్ చర్చ్లో ఇన్ని సమస్యలు ఉండడానికి గల కారణం ఏంటంటే, ఏదో కొరవడింది, ఏదో లోపించింది, ఏదో కనబట్టలేదు, ఏదో కోల్పోయాం. అదేంటి అంటే లవ్, గాడ్స్ లవ్, ప్యూర్, రియల్, ట్రూ లవ్, నిజమైన, పవిత్రమైన, స్వచ్ఛమైన, యథార్థమైనటువంటి ప్రేమ. సో క్రైస్తవ్యంలో ప్రతి క్రైస్తవ సభ్యురాలు ప్రేమతో దేవుడిని ప్రేమించి, దేవుడి పోలికలో ఉన్న పొరుగువాడిని ప్రేమించి, ఆ ప్రేమతో వారు సంఘారాధనకు వస్తే, ఆ ప్రేమతో వారు ఒకరినొకరు పలకరిస్తే, ఆ ప్రేమతో వారు ప్రార్థన చేస్తే, ఆ ప్రేమతో ఇతరుల పాపాలు క్షమిస్తే, ఆ ప్రేమతో ఇతరుల అక్కర్లు తీరిస్తే, ఆ ప్రేమతో వారు ఇతరులను బలపరిస్తే, ఇతరులకు అండగా నిలబడితే, అప్పుడు సమాజం ఎట్లా మారిపోతుంది? ఎందుకంటే సమాజంలో లేనిది సంఘంలో కనబడినప్పుడు సమాజం ఎంత ప్రభావితం అవుతుంది? ఈ రోజున సమాజం ప్రభావితం అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదంటే, మన దగ్గర మ్యూజిక్ ఉంది, మన దగ్గర మరి కొరియోలు ఉన్నాయి, మన దగ్గర సింగింగ్ ఉంది, మన దగ్గర
ఆరటోరియల్ ప్రీచింగ్ ఉంది, మన దగ్గర షోస్ ఉన్నాయి, మన దగ్గర పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ ఉన్నాయి, మన పెద్ద పెద్ద గ్రాండ్ ఈవెంట్స్ని మనం కండక్ట్ చేస్తున్నాం. అయినా కూడా సమాజము వస్తున్నారు, చూస్తున్నారు, ఆహా ఓహో అంటున్నారు, పోతున్నారు, మారు మనసు పొందట్లేదు, రక్షణ పొందట్లేదు, దేవుడి వైపుకు వారు రావట్లేదు అంటే మనలో వారికి కావాల్సింది కనబడట్లేదు. ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి అంశాలు. నాకు ఎప్పుడో ఒక ఆయన చెప్పింది గుర్తుకొస్తుంది. ఇవన్నీ ఎట్లాంటివంటే చచ్చిన శవానికి బంగారముతో శవపేటికని చేసి పెడితే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. సో ఆ శవానికి జీవము లేదు. అదే ప్రకారం మనం చేసే వాటికి జీవం లేదు. కానీ దేవుడి ప్రేమ అయి ఉన్నాడు. దేవుడి ప్రేమ మనలో ఉండి ఆ ప్రేమను ఇతరులు రుచి చూడగలిగితే అప్పుడు వారి జీవాన్ని పొందుకుంటారు, వారు మారు మనసు పొందుతారు. 10వ వచనంలో అంటాడు, మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమై ఉన్నది. సో మనము దేవుడిని ఎప్పుడు ప్రేమించలేదు, మనం దేవుడిని అసలు పట్టించుకొనే లేదు. కానీ దేవుడు మనల్ని ప్రేమించాడు, మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుడిని పంపాడు. ನಾವು ఇక్కడ ఆలోచించండి, దేవుడు మనలాంటి దుష్టులను, మనలాంటి శత్రువులను, మనలాంటి విరోధులను ప్రేమించి మన కొరకు తన కుమారుడిని బలిగా అర్పించాడు. పవిత్రమైన నిత్యమైన ఆ గొప్ప కుమారుడిని దేవుడు అనుగ్రహించాడంటే ఎంత గొప్ప ప్రేమను చూపాడు. మరి అది మన విశ్వాసం అయితే, అది మన అవగాహన అయితే, మన భక్తికి ఆధారం అయితే మనం ప్రేమించకుండా ఎట్లా ఉంటాం? ప్రేమ లేని వారము అంటే మనకి దేవుడు లేడు, దేవుడు తెలియదు. యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ప్రేమించేవారు దేవుడిలో ఉన్నారు, దేవుడు వారిలో ఉన్నాడు. ప్రేమ లేని వారు దేవుడిలో లేరు, దేవుడు వారిలో లేడు. ఈ మాటతో నేను ప్రార్థన చేస్తాను. కొరియా వార్ జరుగుతున్నప్పుడు ఒక యంగ్ కమ్యూనిస్ట్ ఆఫీసర్ ఒక క్రిస్టియన్ సివిలియన్ని పట్టుకున్నాడు. అంటే ఒక క్రైస్తవ పౌరుడిని పట్టుకున్నాడు. ఈ పౌరుడిని అతడు మరి శిక్షించి చంపాలి, అతడు కమ్యూనిస్ట్ కనుక. కానీ ఎవరో చెప్పారు, ఈయన చాలా మంచి సమాజ సేవ చేస్తాడు, ఒక అనాథాశ్రయాలని కట్టాడు, చాలామంది అనాథ పిల్లలకు మంచి ప్రేమతో పరిచర్య చేస్తాడంటే ఆ కమ్యూనిస్ట్ ఆఫీసర్ చంపకుండా సరే తెలుసుకుందాం అని చెప్పేసి తెలుసుకుంటే అది నిజమని తెలిసింది. తెలిసినప్పుడు ఓకే అతన్ని చంపకూడదు, అతడు చాలామందికి మేలు చేస్తున్నాడని చెప్పి, కానీ శిక్షించాలి కనుక ఆ శిక్షను మనం తప్పకుండా అతని ఇంట్లో ఎవరికో ఒకరికి వెయ్యాలని అతని ఇంట్లో అతని కుమారుడు 19 సంవత్సరాల అతని కుమారుడిని ఆ తండ్రి కళ్ళ ఎదుటే కాల్చి చంపేశాడు. నిన్ను చంపాల్సింది, కానీ నువ్వు సమాజ సేవ చేస్తున్నావు కనుక నీ కుమారుడిని నీకు బదులు చంపుతున్నావు అని చంపేసేసి పోయాడు. సరే, అది చాలా దారుణమైనటువంటి విషయం. కమ్యూనిస్టులు పాలిస్తున్నారు, పవర్ వారి చేతుల్లో ఉంది, క్రైస్తవులు ఏమీ చేయలేని దుస్థితి కనుక ఊరుకున్నారు. కొంతకాలం తర్వాత కమ్యూనిస్టుల రాజ్యం పడిపోయింది. మామూలు సివిలియన్ గవర్నమెంట్ వచ్చేసరికి ఈ కమ్యూనిస్టులను కూడా వారు పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు ఇతన్ని కూడా పట్టుకున్నారు, ఈ కమ్యూనిస్ట్ ఆఫీసర్ని. ఇతన్ని శిక్షించాలి. సో ఇతడి యొక్క నేరములు, ఇతడి ఘోరములన్నింటినీ కోర్టులో వరుసగా పెట్టిన తర్వాత ఇతన్ని మరణశిక్షకు విధించి పంపించాలి అన్నటువంటి తరుణంలో ఈ 19-year-old యంగ్ బాయ్ తండ్రి ఎవరినైతే అతని కంటి ముందు ఈ ఆఫీసర్ చంపాడో ఆ తండ్రి వచ్చి కోర్టులో అప్లికేషన్ వేశాడు. ఆ మనిషిని మీరు జైలుకి పంపి అతన్ని చంపకుండా అతన్ని నాకు అప్పగించండి, అతన్ని నేను మార్చుకుంటానని. సో ఫస్ట్ ఎవరికీ అర్థం కాలేదు ఏం అడుగుతున్నాడని. కానీ అతడు చెప్పినప్పుడు నా కొడుకుని చంపేశాడు, అతన్ని నేను తీసుకెళ్ళి అతన్ని నా కొడుకుగా నేను అతన్ని యేసు దగ్గరికి తీసుకుని వస్తానని చెప్పినప్పుడు వారు కాదనలేక అతనికి అప్పగిచ్చారు. ఆ యొక్క ఆఫీసర్కి కూడా అర్థం కాలేదు ఆయన ఏం చేస్తున్నాడు. కానీ అతన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకొని అతన్ని క్షమించి అతన్ని ప్రేమతో దేవుడి వైపు నడిపించే ప్రయత్నాలు చేసినప్పుడు ఆ వ్యక్తి కరిగిపోయాడు. ఆ వ్యక్తికి ఆ ప్రేమ అర్థం కాల. ఎందుకంటే ఆ వ్యక్తి బతికినటువంటి ప్రపంచంలో అట్లాంటి ప్రేమ కని విని ఎరగనటువంటి ప్రేమ. ఎవరి కుమారుడిని అయితే చంపేశానో ఆ తండ్రి నన్ను తన కుమారుడి కన్నా ఎక్కువగా ఇంట్లో పెట్టుకొని ప్రేమిస్తున్నాడు అండ్ దేవుడి గురించి చెప్తున్నాడని చెప్పి ఆయన కొంతకాలానికి రక్షించబడ్డాడు. అండ్ ఆ కమ్యూనిస్ట్ ఆఫీసర్ తర్వాత కొరియాలో ఒక క్రిస్టియన్ పాస్టర్ అయ్యాడు. సో ఇది దేవుడి ప్రేమ అన్నమాట. దేవుడి శక్తి ఎదుట దుష్ట శక్తులేవి నిలబడవు. దుష్ట శక్తులు అంటే ప్రేతాత్మలు, దురాత్మలు కాదు, మనిషిలో ఉన్న పాపము చేత పీడించే దుష్ట శక్తులు, మనిషి యొక్క స్వభావంలో ఉన్నటువంటి దుష్టత్వానికి సంబంధించిన శక్తులన్నిటినీ పడగొట్టి పూర్తిగా నాశనము చేసి యేసు రూపాంతరపు లక్షణములను తిరిగి స్థాపించేటువంటి దేవుడి ప్రేమ. అందుకే దేవుడు మనల్ని ప్రేమించాడు,
మనం దేవుణ్ణి ప్రేమించాలన్నాడు, ఒకరినొకరము ప్రేమించుకోవాలన్నాడు. సో ఈ గుడ్ ఫ్రైడే ఈ యొక్క రిజరెక్షన్ సర్వీస్లో నీవు పాల్గొంటూ దేవుణ్ణి ఆరాధించబోతున్నప్పుడు ఒకసారి ఆలోచించు. రక్షించబడి ఇన్ని సంవత్సరాలైంది, ప్రేమిస్తున్నానా? ఎంత ప్రేమిస్తున్నాను? అందరినీ ప్రేమిస్తున్నానా? నిష్పక్షపాతంగా ప్రేమిస్తున్నానా? ఇష్టమైన వారిని ఎక్కువ, మిగతా వారిని తక్కువ? అట్లాగా నా ప్రేమలో అరమరికలు ఉన్నాయా? పరిశీలన చేసుకో. అండ్ వాక్యానుసారంగా దేవుడి ప్రేమ ఎట్లా ఉందో అట్లాగే ప్రేమించడం నేర్చుకో. నువ్వు దేవా నేను ప్రేమిస్తానంటే దేవుడు నీకు ఏదైతే చెప్పాడో అది నీవు చేయడానికి నీకు సంపూర్ణముగా కృపనిస్తాడు. ప్రార్థనలో ఏకీభవించు. ఇంతవరకు మనము పాషాణ హృదయాలతో ప్రేమించకపోతే, స్వార్థపరులముగా ఉండి అందరు నన్ను ప్రేమించాలి, నేను ఎవరిని ప్రేమించను అన్న ధోరణితో ఉంటే దేవుడి దగ్గర క్షమాపణ కోరుకుందాం. సింపుల్గా దేవుణ్ణి మన హృదయమును, మన అంతరంగమును చూసి మనలో ఉన్నటువంటి ఆ స్వార్థమును తీసేసి ఆయన ప్రేమను మనకి ఇవ్వమని, ఆయన్ని ఆయన పోలికలో ఉన్న తోటి వారిని ప్రేమించడం నేర్పించమని, అలా మనం ప్రేమిస్తూ జీవించటకు మనకు యేసు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశమును వినియోగించడం కృపదయ చేయమని అడుగుదాం. ప్రేమగల మా తండ్రి, మరి ఆ ప్రకారం నన్ను మమ్మను చేయండి, మా పాపములు క్షమించండి, యేసు రక్తంలో కడిగి పవిత్రపరచండి, మీ ఆత్మ ద్వారా ప్రేరేపించండి, మీ పరిశుద్ధ ప్రేమను మా హృదయాల్లో కుమరించండి. అండ్ మీ ద్వారా ప్రేరేపించబడి మిమ్మును మీ వారిని ప్రేమించటకు సహాయం చేయండి. అండ్ ఇంకా ఎవరైతే మీ ప్రేమను రుచి చూడలేదో, ఎవరైతే ఇంకా వారి పాపాల్లో పడి కొట్టుకులాడుతున్నారో వారందరి కొరకు మీ కుమారుడిని మీరు ఇచ్చారని, వారి పాపముల ప్రాయశ్చిత్తార్థమై మీరు ఇచ్చారని వారు గుర్తించి పాపం ఒప్పుకొని విడిచిపెట్టి యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది రక్షించబట్టకు సహాయం చేయండి. అండ్ ఆయన్ని మీరు ఈ లోకంలోనికి ప్రేమతో ఎందుకు పంపారంటే ఆయన మూలముగానే ప్రతి ఒక్కడు జీవించుట కొరకు. కనుక మరణమందున్న ప్రతి ఒక్కడు యేసునందు విశ్వాసం ఉంచి జీవంలోనికి దాటుటకు మీరే కృప చూపించమని, మా ప్రేక్షకులను, వారి కుటుంబాలను, వారి సంఘాలను దీవించమని యేసు పవిత్ర నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహవాసం, ఆయన మాటకు లోబడి దాని ప్రకారం జీవించి ప్రతి ఒక్కరికి, సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్.